మనకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయిపోయింది. అక్టోబర్ 8 లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని కావాలనుకుంటే పోయి జాయిన్ గారు ఇప్పుడే, లేదంటే సెకండ్ ఫేజ్ ట్రై చేస్తా అంటే జాయిన్ అవసరం లేదు. డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సెల్ఫ్ రిపోర్ట్ చేసి. సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు అండ్ ఫస్ట్ ఫేజ్లో అసలు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే మనకి ఫస్ట్ ఫేజ్ అక్టోబర్ 8 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది. ఆ అక్టోబర్ 8కి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్. తర్వాత అక్టోబర్ 9కో 10కో సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ షెడ్యూల్ వచ్చినాక వీడియో చేస్తా. సెకండ్ ఫేజ్లో కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్లైన్లో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అప్లోడ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ ఫేజ్లో అప్రూవ్ కాని వాళ్ళు ఉంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెష్గా. అవి అప్రూవల్స్ అవుతాయి. అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుడు అట్లా ఏం లేదు. ఓకే, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అక్టోబర్ 9కో 10కో సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవి ఇవి ఉంటాయి. తర్వాత అక్టోబర్ 15, 16, 17 వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 10 వరకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినా ఓ 4-5 రోజులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి టైం ఇచ్చిన తర్వాత అక్టోబర్ 15 తర్వాత అంటే అక్టోబర్ 3rd వీక్ సెకండ్ వీక్ అయిపోతుంది. 3rd వీక్ వరకు మనకి సిపికెట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ సీట్ వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అసలు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే మీరు సెకండ్ ఫేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అప్రూవ్ అయిపోయింది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకుంటే మీరు డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక పేజ్కి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అప్రూవ్ అయిపోయిందంటే అయిపోయింది అంతే. ఓకే, సెకండ్ ఫేజ్ షెడ్యూల్ రాలేదు, వచ్చిన తర్వాత చేస్తా. ప్రస్తుతానికైతే ఎక్స్పెక్టెడ్ డేట్ అన్నట్టు అక్టోబర్ 8 తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. 15, 16, 17 వరకు వెబ్ ఆప్షన్లు స్టార్ట్ అవుతాయి. అది దా మ్యాటరు. సో అంతే ఇక. ఓకే, ఈ స్పాట్లో ఎందుకు వీడియోలు తీస్తున్నా అంటే అడుగుతున్నారు అన్ని డౌట్లు. వాట్సాప్ ఓపెన్ చేస్తే స్క్రోల్ చేస్తే పోతేనే ఉన్నాయి మెసేజ్లు. రిప్లైలు అనేవి వాట్సాప్లో లేట్గా వస్తాయి, రేపు వస్తాయి ఆర్ ఎల్లుండి వస్తాయి. ఈరోజు అయితే నైట్ అన్ని మెసేజ్లకు నేను రిప్లై చేయలేను, మేబీ రేపు వస్తుందేమో మీకు రిప్లై. ఎవరైతే వాట్సాప్లో మెసేజ్ చేసారో దర్ ఇస్ నంబర్ ఆఫ్ మెసేజెస్. అండ్ ఇప్పుడు కూడా నేను తిరుగుతూ ఉన్నా, ఒక్కొక్క సిటీలో అటు ఇటు తిరుగుతూ ఉన్నా, ఎక్కడెక్కడో టైం దొరికినప్పుడు వీడియో చేస్తున్నాను మీకోసమే. సెకండ్ ఫేజ్ అనేది అది వచ్చినప్పుడు షెడ్యూల్ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఇన్ డీటెయిల్. యాజ్ ఆఫ్ నౌ సెకండ్ ఫేజ్ అనేది అక్టోబర్ 8 తర్వాత. డన్.